మేడారం ఓం శక్తి జ్యోతిషాలయం జ్యోతిష్యం చెప్పబడును. గురూజీ కృష్ణం రాజు. విద్య, ఉద్యోగం, వ్యాపారం, ప్రేమించిన వారు దూరం అవడం, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్త కోడళ్ల మధ్య మనస్పర్ధలు, కుటుంబ సమస్యలు, ఆర్థిక సమస్యలు, పెళ్లి కుదరకపోవడం, సంతానం ఆలస్యం కావడం, స్త్రీ పురుష వశీకరణం, చెడు ప్రయోగ నివారణ మొదలగు ఎటువంటి సమస్యలకైనా పరిష్కారం చూపగలరు. స్త్రీ పురుషులకు ఎటువంటి సమస్యలు ఉన్నా నమ్మకంతో కాల్ చేయండి. ఫోన్ ద్వారానే జ్యోతిష్యం చెప్పబడును. ఫోన్ నెంబర్ 9030838194. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. తులారాశి వారి జాతకులు నవంబర్ మాసంలో 21వ తేదీ అనగా గురువారం తిథి ఈ రోజున ఈ రాశి జాతకుల యొక్క గోచార ఫలితాలు ఎలా ఉండబోతున్నాయో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాము. ఈ రాశి జాతకులకు ఈ రోజున సాయంత్రం వరకు ఈ వార్త అయితే అందబోతోంది. అసలు ఆ వార్త ఏమిటి, ఏం జరగబోతుంది, ఈ రోజు జరిగే శుభ అశుభాలు ఏమిటో తదితర పూర్తి వివరాలు అన్నీ కూడా మనం ఈ వీడియోలో సంపూర్ణంగా సవివరంగా తెలుసుకుందాము. అంతకంటే ముందు ఫ్రెండ్స్ వీడియోని పూర్తిగా చూడండి. అప్పుడే మేము ఏం చెప్పబోతున్నామో మీకు అర్థమవుతుంది. వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి. మీ లైక్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది. ఇక మనము ఏ మాత్రము కూడా ఆలస్యం అనేదే లేకుండా ఈ వీడియోలోకి వచ్చేద్దాము. ఈ రోజున ఈ రాశి వారికి వివిధ రంగాల్లో కొంత మిశ్రమమైన ఫలితాలు ఎదురు కావచ్చు. వ్యక్తిగత, వృత్తి, ఆర్థికం, ఆరోగ్యం వంటి చాలా విభాగాల్లో కూడా కొన్ని సానుకూల పరిణామాలు చోటు చేసుకుంటాయి. కానీ కొన్ని సవాళ్లను కూడా ఎదుర్కోవాల్సి వస్తుంది. చురుకుగా, సమతుల్యంగా వ్యవహరించగలిగితే ఈ రోజున సానుకూల ఫలితాలు పొందొచ్చు. ఈ రోజు వృత్తిపరంగా కొన్ని సవాళ్లు ఉండొచ్చు. తెలివితేటలతో కష్టపడే తత్వంతో అవన్నీ అధిగమిస్తారో. మీ పనితీరును సీనియర్లు గుర్తించడమే కాకుండా నూతన బాధ్యతలు లేదా ప్రాజెక్టులు కూడా అప్పగిస్తారో. మీరు క్రమశిక్షణగా, సమర్థవంతంగా పని నిర్వహిస్తే మరింత ప్రగతి సాధించొచ్చు. క్రియాత్మక ఆలోచనలతో ముందుకు సాగడం, కొత్త పనులను చేపట్టడం వల్ల ఎదుగుదల సాధ్యమవుతుంది. సహచరులతో కలిసి పనిచేయడం ద్వారా టీం వర్క్ లో మంచి ఫలితాలు వస్తాయి. ఆర్థికంగా ఈ రోజున కొంత నిశ్చింత కలిగే రోజుగా ఉంటుంది. మీ గత పెట్టుబడులు కొంత ఫలితాలు ఇవ్వగలవు. అలాగే పెట్టుబడులు పెట్టే విషయంలో కాస్త అప్రమత్తంగా ఉండండి. కొత్త పెట్టుబడులకు ముందు పూర్తిగా పరిశీలించకపోతే కొన్ని అనుకోని ఖర్చులు లేదా నష్టాలు సంభవించే అవకాశాలున్నాయి. ఆర్థిక వ్యవహారాలను సమతుల్యం చేసుకోవడం అవసరం. ఖర్చులను నియంత్రించడం, ఆర్థిక ప్రణాళికలను పటిష్టం చేయడం ద్వారా మీరు స్థిరమైన ఆర్థిక స్థితిని అలాగే పొదుపు పట్ల శ్రద్ధ వహించడం వల్ల భవిష్యత్తులో లాభాలు పొందుకోవచ్చు. అలాగే ప్రేమ మరియు సంబంధాల్లో ఈ రోజు సానుకూలత కనిపిస్తుంది. జీవిత భాగస్వామితో సాన్నిహిత్యం పెరుగుతుంది. మీ భావాలు బహిరంగంగా పంచుకోవడం ద్వారా అనుబంధం మరింత బలపడుతుంది. ఎలాంటి చిన్న వివాదాలు ఉన్నా పరిష్కారం పొందే అవకాశాలున్నాయి. ప్రేమలో ఉన్నా లేదా వివాహితులు అయినా మీ జీవిత భాగస్వామితో ఆనందకర సమయాన్ని గడపగలరు. కొత్త సంబంధాల విషయంలో కొంత జాగ్రత్తగా ఉండండి. కొత్త పరిచయాలు ఏర్పడితే అవి మీ జీవితంలో కొన్ని కొత్త మార్పులను అయితే తీసుకురావచ్చు. మీ కుటుంబ సభ్యులతో సమయం గడపడం, స్నేహితులతో ఆనందాన్ని పంచుకోవడం కూడా శుభప్రదం అవుతుంది. ఆరోగ్యపరంగా మిశ్రమ ఫలితాలుంటాయి. మీరు ఆరోగ్యకరమైన అలవాట్లను పాటించడం ముఖ్యమో. అలాగే ఈ రోజు శారీరక ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి. ఈ రాశి వారు సరైన ఆహారం తీసుకోవడం వల్ల ఆరోగ్య సమస్యలు దూరమవుతాయి. మానసికంగా కాస్త ఒత్తిడి ఉండొచ్చు. మీరు ఆరోగ్యకరమైనటువంటి అలవాట్లను పాటించడం చాలా ముఖ్యం. ఈ రాశి వారు శారీరక ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి. ఈ రాశి వారు సరైన ఆహారం తీసుకోవడం వల్ల ఆరోగ్య సమస్యలు దూరమవుతాయి. మానసికంగా కాస్త ఒత్తిడి ఉండొచ్చు. కాబట్టి విశ్రాంతి తీసుకోండి. ధ్యానం చేయడం వల్ల మానసిక ప్రశాంతత పొందొచ్చు. శారీరక శక్తిని కాపాడుకోవడం ద్వారా రోజంతా ఉత్సాహంగా ఉండగలరు. చిన్న చిన్న అనారోగ్య సమస్యలు ఎదురైనా అవి తాత్కాలికంగా పరిష్కారం పొందే అవకాశాలున్నాయి. సృజనాత్మకతతో కొత్త ప్రాజెక్టులకు నాయకత్వం వహించండి. ఖర్చులను నియంత్రించండి. కొత్త పెట్టుబడులకు ముందు జాగ్రత్తలు తీసుకోండి. భాగస్వామితో సాన్నిహిత్యం పెంచుకోండి. కుటుంబంతో సమయం గడపండి. ఆరోగ్యానికి శ్రద్ధ వహించండి. శారీరక వ్యాయామం, మానసిక ప్రశాంతత కోసం ధ్యానం చేయండి. ఈ రోజున ఈ రాశి జాతకులకు సాయంత్రం దాటాక ఒక మంచి శుభవార్త అయితే అందుకోబోతున్నారు. అది మీ పిల్లల పరంగా కావచ్చు లేదా మీరు ఉన్న రంగంలో కూడా కావచ్చును. ఈ యొక్క శుభవార్తను మీకు అత్యంత సన్నిహితులు తెలియచేయబోతున్నారు. ఈ యొక్క వార్త మిమ్మల్ని
మిమ్మల్ని మీ కుటుంబాన్ని ఆనందంలో ముంచెత్తుతుందని చెప్పాలి. మీరు చాలా రోజుల తర్వాత మీ యొక్క మోము మీద చిరునవ్వుని అందరూ చూస్తారు. మీ యొక్క ఆనందం అందరికీ అవగతమవుతుంది. సో ఫ్రెండ్స్, చూసారు కదా, ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.